హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీరు చూసేది అన్నవరంలోని సత్యనారాయణ స్వామి దేవాలయం. మేము ఇక్కడ వ్రతం చేయించుకున్నామా లేదా, చేయించుకునే వాళ్ళు వ్రతం టికెట్ ఎక్కడ తీసుకోవాలి, పూజ సామాన్ ఎలా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక మేము అన్నవరం రీచ్ అయ్యేసరికి నైట్ అయిపోయింది. ఇక నైట్కి కొండ కిందనే రూమ్ తీసుకున్నాం, అక్కడే ఉన్నాం. ఇక నైట్కి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి అలా డిన్నర్కి వెళ్ళి వచ్చేసాం రూమ్కి. ఇక మార్నింగ్ లేచి రెడీ అయిపోయి ఇక టెంపుల్కి వెళ్దామని బయలుదేరాం. మా రూమ్కి ఎదురుగానే పార్కింగ్ ప్లేస్ ఉంది, అందులోనే కార్ పెట్టేసాం. టెంపుల్ వాళ్ళవి బస్సెస్ కూడా ఉంటాయి, మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు అదే బస్ అనమాట. ప్రతి 10-15 మినిట్స్కి ఒకసారి బస్సెస్ ఉంటాయి. ఈ బస్సెస్ రైల్వే స్టేషన్ నుండి, బస్ స్టాండ్ నుండి డైరెక్ట్ టెంపుల్కే ఉంటాయి. అలా బస్సులో కూడా వెళ్ళొచ్చు. మేము కొండపైకి కార్లో బయలుదేరుతున్నాం. ఈ కొండని రత్నగిరి కొండ అంటారు. ఈ టెంపుల్లో సత్యనారాయణ స్వామి వ్రతం ప్రతిరోజు జరుగుతుంది. అమావాస్య, పూర్ణిమ, తిథి అంటూ ఏమీ ఉండదు. సంవత్సరం మొత్తం వ్రతం చేయించుకుంటూనే ఉంటారు. ఇక్కడ ప్రసాదం వచ్చేసి చాలా స్పెషల్, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే వ్రతం చేయించుకునే వాళ్ళు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా కూడా ఉంటుంది. అలా కొండపైకి చేరుకోగానే కార్ పార్క్ చేసేసి నడుచుకుంటూ వెళ్ళాలి. అలా కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్ళేసరికి మనకు టెంపుల్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదే టెంపుల్ అన్నమాట. అలా టెంపుల్కి ఎదురుగానే టికెట్ కౌంటర్ ఉంటుంది, అక్కడ టికెట్ తీసేసుకోవాలి. మనకి టికెట్ 300, 1000 రూపాయలు, 1500, 2000 టికెట్ ఉంటుంది. మనకి నచ్చిన టికెట్ తీసుకొని పక్కనే కొన్ని షాప్స్ ఉంటాయి, అందులో పూజ సామాన్ తీసుకొని గుడిలోకి వెళ్ళాలి. పూలు, పండ్లు, కొబ్బరికాయలు మనమే తీసుకొని వెళ్ళాలి. టికెట్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్లో ఉంటుంది వ్రతం. ఇక టెంపుల్లోకి వెళ్ళి వ్రతం చేయించుకున్నాం. వ్రతం అయిన తర్వాత మనకు ఒక కండువా, బ్లౌజ్ పీసు, రూపు, అలాగే 2 ప్రసాదాలు ఇస్తారు. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే సత్యదేవునితో పాటు శివుడు అలాగే బ్రహ్మదేవుడు కూడా ఈ టెంపుల్లో ఉంటారు. ఆ సత్యనారాయణ స్వామి వారికి ఒక పక్కన అమ్మవారు, మరో పక్కన శివుడు ఉంటారు. అలాగే కింది అంతస్తులో బ్రహ్మదేవుని యంత్రం ఉంటుంది. స్వామివారు ఎలా ఉంటారనేది నేను ఫోటో పెట్టాను చూడండి. ఇక వ్రతం అయిపోయిన తర్వాత, స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే ఉన్న రావి చెట్టు దగ్గరికి వచ్చి దీపం వెలిగించి అక్కడే ప్రదక్షిణలు చేసేసి వచ్చేసాం. ఇక్కడ అందరూ దీపాలు వెలిగిస్తూనే ఉంటారు ఎప్పుడు. అలా ప్రదక్షిణలు కంప్లీట్ చేసుకొని పక్కనే ఉన్న గోశాలకు వెళ్ళాము. ఇక్కడ మా పిల్లలు ఆవుల కోసం ఫుడ్ తీసుకున్నారు, అక్కడ వాటి కోసం వెళ్తున్నాం. అక్కడ ఆవులకు పెట్టేసి ఆవుల చుట్టూ ఒక ప్రదక్షిణ చేసేసుకొని పక్కనే ఉన్న కృష్ణుడిని దండం పెట్టుకొని బయటికి వచ్చేసాము. ఇక్కడ చూడండి, కృష్ణుడు కనబడుతున్నాడు. ఇప్పుడు మీరు చూసేదేంటో మీకు తెలుసా? ఒకవేళ మీలో ఎవరికైనా ఇది తెలుసుంటే ఇదేంటో అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు చూసే వ్యూ చూడండి, ఎంత బాగుందో. కొండపైన టెంపుల్, ఆ పక్కనే నది. అలా అక్కడ ఉన్నంతసేపు మనసు ఎంత ప్రశాంతంగా హాయిగా ఉంటుందో కదండి. ఇక కొండపైన ఉన్నవన్నీ చూసేసి రిటర్న్ అయిపోయాం. అన్నవరం చేరుకోవాలంటే హైదరాబాద్ నుండి బస్సెస్, ట్రైన్స్ ఉన్నాయి. అలాగే వైజాగ్ చేరుకొని అక్కడి నుండి కూడా అన్నవరం వచ్చేయచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.